నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఏటీఎంలలో నగదు ఉపసంహరణపై ఆంక్షలు తొలగింపు. పొదుపు ఖాతాలపై వారానికి 24,000 పరిమితి యథాతథం. రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు. బడ్జెట్ తేదీ మార్పుపై విపక్షాలు అభ్యంతరం. ప్యాకేజీకి చట్టబద్ధత కోసం పోరాడాలని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నిర్ణయం. ఫిబ్రవరి 15లోగా సాధిస్తామని కేంద్ర మంత్రి సుజనా ధీమా. వారం రోజుల్లో అమరావతి అనంతపురం రహదారి అలైన్మెంట్ నిర్దిష్ట కాల పరిమితిలో పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశాలు. కృష్ణా జిల్లా కంభంపాడులో అనాథాశ్రమ నిర్వాహకుడి కిరాతకం. చెప్పిన మాట వినలేదని 8 ఏళ్ల బాలుడిపై పెట్రోల్ పోసి నిప్పు. మహబూబ్ నగర్ జిల్లాలో తిరుమలలో అపహరణకు గురైన చిన్నారి. నిందితుడిని పోలీసులకు పట్టించిన స్థానికులు.